యేసుక్రీస్తు ప్రభు వస్త్రంలో ఆరోగ్యం ఉంది, యేసుక్రీస్తు ప్రభు ఉమ్ములో ఆరోగ్యం ఉంది, యేసు ప్రభు మాటల్లో ఆరోగ్యం ఉంది. హల్లెలూయా. శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పటికి ఒక దాసుడు వచ్చి, అయ్యా శతాధిపతి ఆఫీసర్, బోధకుడిని ఇబ్బంది పెట్టద్దు అయ్యా, నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంకెక్కువ ఇబ్బంది పెట్టద్దు, చచ్చిపోయినటువంటి వాడిని యేసు ప్రభు వారు లేపలేడు అన్నట్టుగా చెప్పినప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, నమ్మిక మాత్రం ఉంచండి, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచండి. చెప్పండి ఈ మాట, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచండి. ఆ జైరస్తో చెప్పిన మాట, ఆఫీసర్తో చెప్పిన మాట అదే. జైరస్, డు నాట్ ఎఫ్రైడ్, జస్ట్ బిలీవ్ మీ, జస్ట్ బిలీవ్ మీ, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని ప్రభు ఆ మాట చెప్పి మరలా తరలిపోలేదు, ఆ ప్రాంతానికి వెళ్ళిపోలేదు. కానీ తనతో పాటు తన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. ఆఫీసర్ కదండి, శతాధిపతి, ఆ యొక్క సమాజ మందిరపు అధికారి జైరస్, ఆ వ్యక్తి గొప్ప అధికారేమో. వెంటనే లోపలికి వచ్చిన తర్వాత ప్రభు అంటాడు, నాకు స్థలం ఇయ్యండి అంటాడు. నాకు స్థలం ఇయ్యండి అని చెప్పి లోపలికి వచ్చిన తర్వాత కుమార్తెతో దేవుడు మాట్లాడుతున్నాడు, కుమారి, కుమార్తె, చిన్నదానా లే అని ఎప్పుడైతే ప్రభు తన నోటి మాట ద్వారా ఎప్పుడైతే తన యొక్క శక్తిని ఎప్పుడు రిలీజ్ చేశాడో, ఆ శరీరంలోకి ఆ నోటి మాట, ఆ వైబ్రేషన్స్ వెళ్ళిపోయి ప్రతి నరనరాలని కూడా జీవింపచేస్తుంది దేవుని మాట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని మాట అంట నిజంగా మన యొక్క అంతరంగాల్లోకి వెళ్ళిపోద్దంట. దేవుని మాట ఈ యొక్క బయట ఉన్నటువంటి చర్మాన్ని తొలుచుకుంటూ, ఆ మజిల్ని తొలుచుకుంటూ, ఆ బోన్స్ని తొలుచుకుంటూ, ఆ బోన్స్లో ఉన్నటువంటి బోన్ మ్యారోలోకి వెళ్ళిపోద్ది, అంటే మూలుగులోకి వెళ్ళిపోద్ది దేవుని మాట. అక్కడ జీవక్రియ జరిగేటువంటి ఆ చోట దేవుని కార్యాలు జరుగుతాయి. మీకు తెలుసా, సైన్స్ చదువుకున్నటువంటి వారికి జీవక్రియ, రక్తం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అని ఆలోచన చేస్తే, బయాలజీ చదువుకున్నటువంటి వారు అందరూ చెప్తారు, బోన్ మ్యారోస్లో, అంటే మూలుగులోనే రక్తం ఉత్పత్తి అవుతుంది, అక్కడే జీవక్రియ జరుగుతుంది. దేవుని వాక్యము, దేవుని మాట అక్కడ దాకా వెళ్ళిపోద్దంట, అక్కడ కార్యం చేస్తుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుని బట్టి దేవుడు అన్నాడు, నా వాక్కును పంపించి వాడిని బాగు చేశాను అన్నాడు. దేవుని మాట ఎముకల్లోకి వెళ్ళిపోద్ది, అక్కడ దేవుడు స్వస్థతనిస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుని మాట ఎముకల్లోకి వెళ్ళిపోద్ది, నీ అంతరంగాన్ని, నీ చిత్తవృత్తిని మార్చేస్తుంది. నీ యొక్క ద వే యువర్ థింకింగ్, నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో ఆలోచన సరళిని కూడా దేవుని వాక్యం మార్చగలదు అని చెప్పడానికి ఎంతగానో గర్విస్తున్నాను. ఉదయకాల సమయంలో నా ప్రియ దేవ జనాంగమా, ఈరోజు నీ జీవితంలో సఫలీకృతురాలు అవ్వాలంటే, నువ్వు ఆనందంగా జీవించాలంటే, సంతృప్తితో జీవించాలంటే, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారాలంటే, నువ్వు రాత్రి సుఖమైన నువ్వు నిద్రపోవాలంటే, కలవరము, ఆందోళన, భయము, నిజంగా నీ జీవితంలో ఆందోళన, చింత లేకుండా నీవు సంతోషంగా, సమాధానంగా, సంతృప్తి నువ్వు బ్రతకాలంటే నేను 3 విషయాలు చెప్తాను. 1 కీర్తనలు, 1వ కీర్తన 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనలు 1వ కీర్తన 1 నుంచి 3 వచనాలు. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దాన్ని ధ్యానించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి, మొదటి కీర్తన అందరికీ చాలా సుపరిచితమే. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దుష్టత్వము నుండి గాక దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి. మనం గుర్తుపెట్టుకోండి యవనస్తులారా, మీరు లోకంలో ఉన్నటువంటి దుష్టత్వం బట్టి కాదు ఆనందించడం, లోకంలో ఉన్నటువంటి భయంకరమైన దృశ్యాలు చూసి ఆనందించడం కాదు, లోకంలో ఉన్నటువంటి ఆ భయంకరమైన కార్యాలు చేయడం ద్వారా ఆనందించడం కాదు, లోకపరమైన కార్యాలు చేయడం ద్వారా మీరు ఆనందించడం కాదు, కానీ దేవుని యందు ఆనందించడం మీరు నేర్చుకోవాలి. లోకమంతా కూడా దేని యందు ఆనందించాలనుకుంటారు? ఎదుటి వ్యక్తిని బాధించి, ఎదుటి వ్యక్తిని హేళనగా మాట్లాడి. ఎవరో 10 మంది ఉంటారు అక్కడ, ఒక అమ్మాయి అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఆమెను ఏదో అనేసి వీళ్ళు ఆనందించాలి. లేకపోతే ఒక వ్యక్తి ఆఫీసులో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, చాలా మంచిగా ఒక మెత్తటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఉంటాడు, మిగతా 10 మంది ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని డబుల్ మీనింగ్స్తోనూ సెటారికల్గా మాట్లాడి బాధించి ఆనందించాలనుకుంటారు. కొంతమందికి శాడిజం ఉంటుందండి. ఏముంటుంది? శాడిజం ఉంటుంది, పైశాచిక ఆనందం అంటారు. చిన్నప్పుడు మనందరికీ ఉండేది ఆ నేచర్, అంటే చిన్నతనంలో అందరికీ కొద్దిగా ఆ శాడిజం ఉంటుంది. అంటే చీమ అలా వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ చీమను పట్టుకుని నలిపేయటాలు, ఆ తర్వాత లేకపోతే చిన్న ప్రాణి వెళ్ళిపోతుంది దాని యొక్క కాళ్ళు పీకేయటాలు, అంటే చిన్నప్పుడు ఉండేది. మాకు కూడా చిన్నప్పుడు అలాంటి చిన్న చిన్న శాడిజంలు ఉండేవి. స్కూల్లో సెలవులు వచ్చినాయి అనుకోండి, మధ్యాహ్నం ఒంటిపొడి బళ్ళు ఉండేవి. మా మమ్మీ డాడీ పడుకోనరా అంటే, ఏంటి వీళ్ళు పెద్దోళ్ళు ఎలా పడుకుంటారు, వీళ్ళకి ఎప్పటికీ నిద్రైనా అనిపించేది. ఆ టైంలో అసలు పడుకోవాలనిపించేది కాదు. ఆ తర్వాత మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఆ కొబ్బరి మట్టలు ఉంటాయి చూసారా, కొబ్బరాకులు, వాటిని జాగ్రత్తగా
చివరిన ఒక రౌండ్గా చేసి, మా ప్రాంతాల్లో ఎక్కువ తొండలు ఉండేయండి. ఆ తొండలను ఏం చేసేవాళ్ళంటే కొబ్బరి ఆ వాటిలతో ఇలా పట్టుకుని దాన్ని పట్టుకుని ఏం చేసేవాళ్ళం అంటే, మా ఫ్రెండ్స్లో కొంతమంది డాక్టర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే వాళ్ళ ఇంట్లో ఎక్కువ సిరంజులు, ఆ తర్వాత ఆపరేషన్కి సంబంధించినటువంటి చిన్న చిన్న కత్తులు లాంటివి ఉండేవి, అవి పట్టుకొచ్చేవారు. మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆ తొండను పట్టుకుని ఆ తొండకి మన టానిక్స్ ఉంటాయి కదండి, ఏంటి మన దగ్గుకి వేసుకుంటాం టానిక్స్, ఒక సిరంజ్లో దాన్ని ఇంజెక్ట్ చేసి దానికి ఎక్కించేవాళ్ళం అండి, బలం వచ్చేస్తుందని. అలా భయంకరంగా హింస పెట్టి కాసేపటికి మళ్ళీ దాని రక్తాన్ని తీసి మళ్ళీ బాటిల్లో వేసి, అంటే ఒకలాంటి శాడిజం. కొంత పెద్ద అయిన తర్వాత అర్థమైంది ఎంతలా ప్రవర్తించాం, వాటిని జీవహింస చేసామే, చాలా భయంకరమైన రీతిలో ప్రవర్తించామే. అది పెద్ద అయిన తర్వాత మెల్లమెల్లగా పోతూ ఉంటుందండి. కొంతమందికి పోదు, అది కొంతమందికి పోదు. అది వాళ్ళలో ఆ ప్రవృత్తి అలా ఉంటుంది. భార్యని కొట్టి, భార్యని ఇబ్బంది పెట్టి, రకరకాల మాటల ద్వారా కొంతమంది బాధ పెట్టాలనుకుంటారు భార్య ఇంటెన్షనల్గా. కొంతమంది భార్యలు కూడా అంతే, భర్తను ఏంటి అనుమానంతో, భయంకరమైన మాటలతో, అనుమానంతో, తెలుసు భర్త మంచోడని కానీ గ్రిప్లో పెట్టాలి, మానసికంగా పైశాచికత్వం ద్వారా బాధించాలనే ఉద్దేశంతో అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఉంటారు. యేసు ప్రభు వారిని కూడా అటువంటి ఆ శాడిజం వారిలో ఉందండి, రోమన్ సైనికుల్లో. ఎందుకు అలా చేశారంటే శాడిజం. మాకు యేసు ప్రభు వారు జుట్టు పెరగటం, గెడ్డాన్ని పెరగటం, ఆయన మీద ఉమ్ము వేయటం, అలా చేయడం మీకు ఏం వస్తుందంటే అది మా శాడిజం అన్నారు. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా అటువంటి శాడిజాన్ని కలిగి ఉంటే నువ్వు కూడా ప్రభువుని సిలువేస్తున్నటువంటి వ్యక్తివే. అర్థమవుతుందండి? యేసు ప్రభు వారు నేను సిలువేయలేదు కదా, రోమన్స్ వేశారంటే రోమన్స్కుంటే ఆ నేచర్ నీకుంటే కనుక నువ్వు కూడా ప్రభుని ఏమేస్తున్నట్టు, సిలువేస్తున్నట్టే. నా ప్రియదావి జనాంగమా, మీరు ఈ రోజున అసత్యమునందు ఆనందించడం కాదు, లోకంలో ఆనందించడం కాదు, లేకపోతే త్రాగుబోతులు విందులో ఆనందించడం కాదు, ఎదుటి వ్యక్తిని బాధించడంలో ఆనందించడం కాదు, దేవుని ఆనందించడం నేర్చుకునేటువంటి వాడు జీవితంలో సఫలీకృతుడు అవుతాడు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు గొప్ప శుభవార్త. ఆత్మీయంగా బలపడాలనుకుంటున్నారా? స్వస్థత, విడుదల పొందాలనుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యల, ఆత్మహత్య తలంపులు జయించాలని ఉందా? జీవితంలో విజయం సాధించాలని ఉందా? అయితే క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్ మీ కొరకే. తేదీలు 2024 జూన్ 8, 9 తేదీలలో, అనగా శని, ఆది వారాలలో. సమయం సాయంత్రం 6 గంటలకు. స్థలం హరిహర కళాభవన్, పాట్నీ, సికింద్రాబాద్. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న అంతర్జాతీయ వర్తమానికులు, మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమానియేల్ గారు. సత్య బోధన, చారిత్రాత్మక, శాస్త్రీయ రుజువులతో కూడిన సందేశమును అందించి ప్రతి ఒక్కరి కొరకు స్వస్థత, అభిషేక ప్రార్థనలు చేయుదురు. శ్రీమతి నిస్సి పాల్ గారు చేసే దైవిక ఆరాధనలో దేవుని శక్తిని, పరలోక ఆనందాన్ని అనుభవించండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్స్ 8886000999. మీరు సిద్ధపడండి, మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.